నమస్తే ప్రజలందరికీ. రైతు భరోసాకు సంబంధించి రైతన్నులందరూ కూడా వాళ్ళ కళ్ళ లోపల ఒత్తులు వేసుకొని మరి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు మా ఖాతాలో పడతాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో రైతు భరోసాకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి, అసలు ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ కామెంట్ ఏందో కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేటటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే రైతాంగం అందరూ కూడా పంట పొలాల్లోకి వెళ్ళి సాగు చేస్తూ ఉంటారు, పంటలు పెడతా ఉంటారు. సో వాళ్ళకు ఆదాయం వచ్చినా రాకున్నా పంటకు పెట్టుబడి పెడతారు, కష్టపడతారు. కష్టాన్ని నమ్ముకొని మాత్రమే బతుకుతారు తప్ప ఇంకా వేరే పని చేయరు. సో అటువంటి రైతన్నలందరినీ కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆశ పెట్టి 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 చంపుతా ఉంది. ఎన్ని రకాలుగా ఆశ పెడతా ఉందంటే, రైతు భరోసా ఏ ఎన్నికలు వచ్చినా కూడా, ఏ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతు భరోసా పడుతుంది, ఎన్నికలు అవగానే ఇస్తాము అదిదని చెప్పేసి రైతులని బాగా మభ్యపెట్టి నమ్మించి మోసం చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అయితే దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొన్న సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చాలా కీలకంగా భేటీ జరిగింది. ముఖ్యమంత్రితో సహా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కలిసి అనేక సందర్భాల గురించి, అనేక అంశాల గురించి మాట్లాడారు. కానీ రైతు భరోసా విషయం గురించి మాత్రం వాళ్ళు మరి మాట్లాడినరా లేకపోతే ఏందనేది పక్కన పెడితే, రైతులందరికీ కూడా ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ఒక అప్డేట్ లేదు. ప్రభుత్వం తరపు నుంచి రైతు భరోసా వేస్తా ఉన్నామని చెప్పేసి చెప్పట్లేదు అసలు. అంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? గతంలో మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రైతు భరోసా డబ్బులు పడతాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. మరి రైతు భరోసా డబ్బులను వేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఎక్కడ పోయినాయి? అంటే ఒక ముఖ్యమంత్రి మాటలకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదా? అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పినా కూడా పని అవ్వట్లేదు అంటే ఇక మనం ఏ స్థితిలో ఉన్నాము, మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా పాపం వాళ్ళు పంటలు పెడతా ఉన్నారు, అప్పో సొప్పో చేసి విత్తనాలు తెచ్చుకొని, యూరియా తెచ్చుకొని, ఎరువులు తెచ్చుకొని పంట కోసం అనేక రకాలుగా కూడా కష్టపడతా ఉన్నారు. వాళ్ళు కూలీలను పెట్టి, నాగని లేపించి అన్ని చేస్తూ ఉన్నారు, పైసలు పెట్టుబడి పెట్టి. మరి ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా డబ్బులను ఎందుకు ఇవ్వట్లేదు? అంటే రైతులు మిమ్మల్ని వచ్చి అడగలేదు కదా, పుణ్యానికి ఇవ్వండి మాకు, లేదంటే ఇంకా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు, మీరే ఇస్తామని చెప్పిర్రు. సో గతంలో కూడా ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిర్రు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన 12,000 ఇచ్చిండు. సో ఆ 12,000 కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాము ప్రతి ఏటా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిర్రు. సో మరి 15,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? 15,000 రూపాయలు అంటే ఇచ్చినటువంటి ప్రతి దఫాలో 7,500 రూపాయలు రైతు భరోసా డబ్బులు పడాలి. కానీ మరి కేసీఆర్ ఇచ్చినటువంటి 6,000 రూపాయలనే మీరు ఎందుకు యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు? ఆయన ఇచ్చిన 12,000 వేస్తున్నారు కదా మీరు. ప్రతి సంవత్సరానికి 2 విడతలుగా 6,000 చొప్పున అదే ఇస్తా ఉన్నారు. మరి 12,000 ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నారు? పెంచుతామన్నటువంటి 15,000 హామీ ఎక్కడ పోయింది? అంటే కాంగ్రెస్ పార్టీ మాటలకు విలువ లేదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు కనీసం ప్రాతినిధ్యం లేదా? అంటే ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైండు. సో మరి ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా రైతు భరోసా డబ్బులని ఎందుకు వేయలేకపోతా ఉన్నారని చెప్పి రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ గాంధీ విగ్రహం అంటా ఉన్నారు, మూసీ ప్రక్షాళన అంటా ఉన్నారు, లేదంటే ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నారు. సో ఇవన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి మీకు రైతు భరోసా డబ్బులు ఎందుకు వేయట్లేదు? మరి రైతు భరోసా డబ్బులను వేయడానికి ఒక 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా? అంటే మూసీ కోసం ఏమో 1,50,000 కోట్ల రూపాయలు చేస్తామంటారు, తర్వాత గాంధీ విగ్రహం కోసం కూడా 1,000 కోట్లు పెడతామంటారు, తర్వాత ఫ్యూచర్ సిటీకి కూడా కోట్ల రూపాయలు పెడతామంటారు. మరి ఇక్కడ రైతాంగానికి 9,000 కోట్ల రూపాయలు అనేస్తే వాళ్ళంతా కూడా ఎంతో కొంత వాళ్ళకి ఆసరాగా ఉంటాయి కదా డబ్బులు. వాళ్ళు వాటితోనేదో కోటీశ్వరులు కాదు, పెత్తందారులు కాదు, ఇంకేది కాదు.
వాళ్ళు కష్టపడుతున్నటువంటి సమయంలో కష్టకాలంలో వాళ్ళకు కాస్త పంటలు తీవ్రంగా నష్టపోయినాయి కాబట్టి మొన్న కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాళ్ళ చేతికి వచ్చే పంటలు మొత్తం కూడా నీటిలో కొట్టుకుపోయినాయి కాబట్టి ఇప్పుడు అంటే రైతులంతా కూడా కాస్త కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా డబ్బులను వాళ్ళ ఖాతాలో జమ చేస్తే ఎంతో కొంత ఆసరగా ఉంటది. కొంతలో కొంతైనా మీ తరపు నుంచి వాళ్ళకు భరోసా ఉండాలి కదా ప్రభుత్వం తరపు నుంచి. మరి ప్రభుత్వం ఏమో ఇష్టం వచ్చినట్టు వేరే వాటికి కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టుకుంటూ రైతులకి మాత్రం గాలికి వదిలేస్తే ఎట్లా? అంటే ఎన్నికలు వస్తే రైతు భరోసా వేస్తారు, ఎన్నికలు లేకపోతే రైతు భరోసా వేయరు. అంటే ఇక రైతులతో మనకేం పని? ఓట్లు వస్తేనే వాళ్ళతో మనకు పని, లేకపోతే రైతులతో మనకేం సంబంధం? వాళ్ళు ఎక్కడో చుట్టుపక్కల ఏదో గ్రామాలల్లో చిన్నగా పని చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. సో వాళ్ళతో మనకేంది అనుకుంటా ఉన్నారా? అంటే ఎన్నికలు వస్తే ఓట్లు వేస్తారు కాబట్టి రైతులతో మీకు పని పడుతుంది కాబట్టి రైతులు మీకు ఓట్లు వేయాలి కాబట్టి అప్పుడు రైతు భరోసా డబ్బులు వేస్తారా? అంటే ఇప్పుడు ఎందుకు వేయరు రైతు భరోసా డబ్బులని? డిసెంబర్లో జనవరిలో వేయాల్సినటువంటి రైతు భరోసా డబ్బులని దాదాపు ఫిబ్రవరి కూడా వస్తుంది. ఇక ఇంకో 4 రోజులు అయితే మార్చు. ఇక మరి ఇంకెప్పుడు వేస్తారు డబ్బులని? ఎందుకు నానబెడతా ఉన్నారు? వేస్తాం వేస్తాం అని చెప్పి త్వరలో 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 అని చెప్పేసి ఎన్ని రోజులు ఇంకా మురిపిస్తారు? అరే ప్రతిసారి కూడా ఏ వార్త చూసినా త్వరలో రైతు భరోసా, త్వరలో రైతు భరోసా, వారంలో రైతు భరోసా, 2 రోజుల్లో రైతు భరోసా. ఎందుకు ఈ తప్పుడు వార్తలు? ఎందుకు ప్రజల్ని ఈ రకంగా తప్పుడు దోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే ఓట్లు వచ్చిన తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇక వారం నుంచి మొదలు పెడతారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్లు వస్తున్నాయి, ఏవైనా ఎన్నికలు ఇప్పుడు త్వరలో రాబోతా ఉన్నాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇక మొదలు పెడతారు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ వార్తలు చర్చకు వచ్చినాయి, మొత్తం కూడా వార్తలు పెడతా ఉన్నారు కదా త్వరలో రైతు భరోసా రైతు భరోసా అని. ఎందుకు? ఇప్పుడు కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలి. సో రైతు భరోసా వేస్తారు అని చెప్పేసి రైతులందరినీ కూడా ఆశ పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోగానే పడతాయి మీ ఖాతా లోపలని కూడా మీకు చెప్తారు. సో రైతులు ఇవన్నీ కూడా గమనించాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఓట్లను వేయాలి. ఎందుకంటే మన చుట్టూ మొత్తం కూడా వీళ్ళందరూ వాళ్ళ వల లోపల వేసుకోవడానికి వస్తారు, నానా రకాలుగా మాయమాటలు చెప్తారు. సో మనం అవన్నీ గ్రహించగలగాలి. రైతులకు చాలా శక్తి ఉంది, చాలా వాళ్ళంతా రైతులను మించినటువంటి మేధావులు ఇంకొకరు లేరు. ఎండనక వాననక కష్టపడతా ఉంటారు. ఎండలో ఏం చేయాలి, వాన పడితే ఏం చేయాలి, చలి పెడితే ఏం చేయాలి, ఇదంతా రైతులకు బాగా తెలుస్తుంది. సో రైతులు దీన్ని కూడా గ్రహించాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఓట్లు వేయండి మాకు, మీరు ఓట్లు వేస్తే రైతు భరోసా పడతాయి, అవి పడతాయి, పింఛన్లు పెరుగుతాయి, ఇట్లా రకరకాలుగా మీకు చెప్తారు. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఇవన్నీ దొంగ మాటలు, ఇవన్నీ బట్టెబాజీ మాటలు అని చెప్పేసి మీరు గుర్తించగలగాలి. అరే మరి ఏంది మరిగా ఇంకెప్పుడు వస్తాయి రైతు భరోసా డబ్బులు? ఇంకెప్పుడు పడతాయి? ఇన్ని రోజులా? అరే రైతులు కదా, రైతు భరోసాని గింత నిర్లక్ష్యం వహిస్తే ఇక ఇంకెందుకు రైతు భరోసా? పాపం వాళ్ళంతా కూడా వేస్తారు కావచ్చు, రేవంత్ రెడ్డి వేస్తాడు అని చెప్పి రైతాంగం అందరూ కూడా పాపం కొన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. మరి ఇంకా కూడా మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఎట్లా? ఇంకా కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డబ్బులని వాళ్ళ ఖాతా లోపల జమ చేయకపోతే ఎట్లా? పోనీ మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 15,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తున్నారు, ప్రతి విడతలో 7,500 రూపాయలు ఇస్తున్నారు అంటే అది లేదు, మాట తప్పిర్రు. మాట తప్పినటువంటి ప్రభుత్వం కనీసం ఆ గతంలో ఇచ్చినటువంటి దాన్నైనా కొనసాగించాలి కదా, దాన్నైనా సమయానికి వేయాలి కదా రైతులకు. రైతు భరోసా అంటే ఏంది? రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు, రైతులు పంట కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు, అంటే విత్తనాలు తెచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే యూరియాలు తెచ్చేటప్పుడు కావచ్చు, ఎరువులు తెచ్చేటప్పుడు కావచ్చు, మందులు తెచ్చేటప్పుడు కావచ్చు, సో పంటలో నాగన్లు వేసేటప్పుడు, కూలీలను తెచ్చేటప్పుడు, ఇలా రకరకాలుగా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, కష్టాల్లో ఉంటుంది. పాపం అందరికీ కూడా ఆదుకోవాలి, అండగా ఉండాలి ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పేసి ఇచ్చేటటువంటి పథకమే రైతు భరోసా. మరి వాళ్ళు పంటలు పెట్టేటటువంటి సమయం నుంచి మొదలు పెడితే ఇప్పుడు పంటలు చేతికి వచ్చే సమయం వచ్చింది, మరి ఇంకా రైతు భరోసా రాకపోతే ఎట్లా? ఇక మరి ఇంకెప్పుడు వస్తుంది రైతు భరోసా? రైతు భరోసా అంటే రైతులు పంట పొలాల్లో కష్టపడుతున్నప్పుడు, సాగు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆసరగా ఉండాలి, దేనికో ఒక దానికి డబ్బులు వాళ్ళకి అవసరమైతే కాబట్టి మనం ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి వాళ్ళు పంటలు పెట్టిర్రు, పెట్టుబడి పెట్టిర్రు, ఇప్పుడు పంటలు చేతికి వస్తున్నాయి, కానీ రైతు భరోసా ఇంకా రాలేదు. ఇక మరి ఎప్పుడు వేస్తారు రైతు భరోసా? రైతులు కష్టపడేటప్పుడు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తేనే అది రైతు భరోసా అవుతుంది. అంతేగాని మీరు దాన్ని సమయానికి ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఇస్తే రైతు భరోసా ఎట్లా అవుతుంది? అది ఎన్నికల భరోసా అవుతుంది, రైతు భరోసా కాదు అది. రైతులకు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తేనే రైతు భరోసా అవుతుంది. అంతేగాని మీరు ఎన్నికలు వచ్చినప్పుడు
రైతు భరోసా వేస్తాము, పింఛన్లు పెంచుతాము అంటే అవన్నీ కూడా మీరు ఎన్నికలకు సంబంధించి అయితే తప్ప రైతులకు సంబంధించి కావు. ఇది రైతులు గుర్తుపెట్టుకోండి. ఇక మీ అభిప్రాయం ఏంది? తప్పకుండా వీడియో చూసినటువంటి మిత్రులు అందరూ కూడా మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా రైతు భరోసా డబ్బులు పెరిగినాయి అని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరువేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా వాటిని గ్రహించాలి. మీ అభిప్రాయం ఏంది? ఎందుకంటే ఎదుటి వాళ్ళు చాలా మంది కూడా రైతులు మోసపోతా ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు రైతు భరోసా డబ్బులు పెరిగినాయి, పడుతున్నాయి అదేది అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ గ్రామంలో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేకపోతే పడలేవా, ఎన్ని పడ్డాయి, పడి ఎన్ని రోజులు అవుతుంది, సో మీరు ఎక్కడి నుంచి చూస్తా ఉన్నారు ఏంటనేది పూర్తిగా కూడా ఒక వీడియో తీసి పెట్టండి, ఒక కమెంట్ రాసి పెట్టండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే వేరే వాళ్ళు అంటే వేరే రైతులు ఎవరైతే వీడియోలు చూస్తూ ఉంటారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది రైతు భరోసా డబ్బులు పడలేవు అనేది. సో మనకు తెలుసు, మీకు తెలుసు, కానీ కొంతమంది అమాయకులు ఉంటారు. పాపం అమాయకంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోసపోతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ కోసం కింద కమెంట్స్ రాసి పెట్టండి. మీ అభిప్రాయం ఏంటి రైతు భరోసా డబ్బుల పైన తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెట్టండి. ఇక మరీ ముఖ్యంగా మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా, ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తినా కూడా కిందనటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి దానికి సంబంధించినటువంటి ఒక 4 లైన్లు టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి పక్షాన, మీ అందరి గొంతుకై ఈ MLR న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మా గొంతుని వినిపించే ప్రయత్నం చేస్తాం. మరి ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ప్రతిదీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.